డ్రైవర్ సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనం వీడియోలో ఇంజెక్టర్ నాజిల్ గురించి తెలుసుకుందాం. డ్రైవర్ అన్న నా పేరు నాజిల్ లేదా ఇంజెక్టర్. డ్రైవర్ గారు ఎక్సలేటర్ పెడల్ ఒత్తినప్పుడు పంప్ నుండి వచ్చే డీజిల్ను ఇంజెక్టర్ అత్యధిక ఒత్తిడితో డీజిల్ను చిన్న చిన్న రేణువులుగా ఇంజన్లోకి స్ప్రే చేసి ఇంజన్లో డీజిల్ను మండించి ఇంజన్లో శక్తి వచ్చేలా పనిచేస్తుంది. సరి అయిన గేర్లో బస్సును నడిపితే ఇది చాలా చక్కగా పనిచేసి పొగ రాకుండా మంచి కేఎంపీఎల్ వచ్చేలా చేస్తుంది. సరి అయిన గేర్లో నడపని పక్షంలో ఈ విధంగా ఇలా డీజిల్ను చుక్కలు చుక్కలుగా డ్రిబ్లింగ్ జరిగి పొగ వస్తూ మీకు కేఎంపీఎల్ రాకుండా పోతుంది. ఓ డ్రైవర్ అన్న సరి అయిన గేర్లో నడిపి నాపై ఒత్తిడి తగ్గించి మంచి కేఎంపీఎల్ సాధించాలని నేను మీ ఇంజెక్టర్ మిమ్మల్ని కోరుకుంటున్నాను. సరైన గేర్ అంటే ఎలా? ఉదాహరణకి బస్సు వెళ్తూ ఉంది టాప్ గేర్ స్పీడ్లో, ఒక చిన్న అడ్డు ఏదో వచ్చింది, స్పీడ్ బ్రేకరు, బస్సు స్లో చేయవలసి వచ్చింది. అప్పుడు ఖచ్చితంగా ఇంజన్ మోషన్ని గమనించి మనము అవసరమైతే 5వ గేరో 4వ గేరో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కాస్త పికప్ ఉంది కదా అని చెప్పి అదే గేర్లో లాగిస్తే అప్పుడు ఆ చిన్న గేర్ వీల్లో బస్సు నడుస్తూ టాప్ గేర్లో నడుస్తూ ఈ ఇంజెక్టర్ మీద ఎక్కువగా ఒత్తిడి పడేటట్లు మనం డ్రైవర్ గారు ఎక్సలేటర్ ఎక్కువగా ఇస్తారు. ఆ ఇంజెక్టర్లో ఉన్న స్ప్రింగ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఒత్తిడికి గురయ్యి ఓపెన్ అయిపోయి చిన్న గేర్లో బస్సు నడుపుతున్నందుకు ఇలా చుక్కలు చుక్కలుగా దారలాగా డీజిల్ మండిపోయి మనకు నల్ల పొగ వచ్చేలా చేస్తుంది. కాబట్టి డ్రైవర్ గారు ఈ నాజిల్ మీద ఒత్తిడి పడకుండా ఇంజన్ యొక్క స్పీడ్ని మరియు వెహికల్ యొక్క మోషన్ని గమనించి సరి అయిన గేర్లో బస్సును నడిపితే ఇంజెక్టర్ల మీద ఒత్తిడి తగ్గి ఇంజన్కి కావాల్సిన పికప్ వస్తుంది. కాబట్టి ఈ ఇంజెక్టర్ మీద ఒత్తిడి లేకుండా సరైన గేర్లో నడిపి మంచి కేఎంపీఎల్ సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.